ప్రభు నామానికి స్తోత్రాలు. ప్రైజ్ అలాడ్ అందరికీ. ఈ దినము దేవుడి వాక్యము న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం దెబోరమ్మ గురించి మాట్లాడుకుందాం. మనకు తెలియని విషయాలు కొంచెం లోతుగా వెళ్ళి మనం తెలుసుకుందాం. సరేనా? ఈ దినం 4వ అధ్యాయం మాట్లాడుకుందాం. ఏహూదు మరణమైన తర్వాత ఇజ్రాయేలీలు ఇంకను యెహోవా దృష్టికి దోషులైరు గనుక యెహోవా ఆషోరులో ఏలు కానాను రాజైన ఆబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల ఆరోషేతులో నివసించిన సిసేరా. అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇజ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టగా ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. హల్లెలూయా. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఏహూదు మరణమైన తర్వాత ఇజ్రాయేలీలు ఇంకా అంతకుముందు చేసినది కాక ఇంకను యెహోవా దృష్టికి దోషులైంది. ఇంకను యెహోవా దృష్టికి దోషులైతే యెహోవా ఆషోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించింది వారు యెహోవా. అంటే వారు పాపం చేసి దోషులైంది ఎవరి దృష్టికి? దేవాతి దేవుడైన యెహోవా దృష్టికి వారు దోషులైన వారిని యెహోవాయే వారి చేతికి అప్పచెప్పాడు. యెహోవాయే వారికి అతడు అప్పచెప్పినప్పుడు ఆరోషేతులో నివసించిన సిసేరా అతనికి 900 ఇనుప రథములు ఉండెను. అతను ఒక సేనాధిపతిగా, మనం సైన్యంలో అధిపతిగా చూస్తున్నాం మనం అతన్ని. కాబట్టి అతనికి 20 రథములు ఉండెను. ఇజ్రాయేలీలను అతను 20 సంవత్సరములు అక్కడ 20 సంవత్సరం ఇజ్రాయేల్ కఠినమైన బాధ పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఇజ్రాయేలీలు యెహోవాకు మొర్రపెట్టిరి. 20 సంవత్సరముల దాకా ఇజ్రాయేలు ప్రజలు తమ చేసిన దోషమును బట్టి యెహోవా వైపు తిరగలేదు. అప్పటి వరకు వారు మొర్రపెట్టలేదు దేవుని వైపు. వారికి విడుదల అనేది కలగలేదు. మరి వారికి విడుదల కలుగుటకు దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు? ఎవరు చేత దేవుడు వారికి సహాయం అందించాడు? ఇజ్రాయేలు ప్రజలు దోషులయ్యారు. కాబట్టి ఇక్కడ దేవుడు వాక్యం సెలవిస్తుంది. 4వ వచనం చూసినట్లయితే, ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇజ్రాయేళ్లకు న్యాయాధిపతిగా ఉండేది. ఆమె ఎఫ్రామీల మాన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు పొందుటకై ఇజ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండరు. ఆమె నప్తాలి కేదిషులో నుండి అబినోయాము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నీవు వెళ్ళి నప్తాలీలలోను జేబూలీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యుద్ధకు రప్పించుము. నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, దెబోరా ఇంత ఖండితముగా ఇజ్రాయేలు ప్రజల పక్షముగా దేవుడు ఉంటాడు, సిసేరా 900 రథముల చేత సేనాధిపతిని నీకు అప్పచెప్తాడు అని ఎలా చెప్పగలిగింది? ఇజ్రాయేలీల ఆమె ఏమంటుంది ఇక్కడ? లప్పిదోతకు భార్య అయిన దెబోరా అను ఒక ప్రవక్తిని, ఆమె ఒక ప్రవక్తినిగా చూస్తున్నాం గ్రంథంలో, ఒక న్యాయమూర్తిగా మనము చూస్తున్నాం. ఆమె ఎవరు అనేది మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. దెబోరా ఊజు కుమార్తె. దెబోరా అనగా తేనెతీగ అని అర్థం. ఆమె పేరుకు తగ్గట్లు ఆమె గుణలక్షణం కూడా తీపిగా కలిగిన వ్యక్తి. ఆమె ఆ ప్రదేశంలో 40 సంవత్సరములు ఏకైక మహిళగా పరిపాలన చేసినట్లు మనం గ్రంథాలలో చూస్తాం. 40 సంవత్సరములు అక్కడ చూస్తున్నాం. ఇజ్రాయేల్ యొక్క 4వ న్యాయమూర్తి ఆమె. ఎవరు? ఇజ్రాయేలు ప్రజలకు ఆమె 4వ న్యాయమూర్తి, 4వ మొట్టమొదటి మహిళ. ఎవరు? దెబోరా ప్రవక్తి. దెబోరా ప్రవక్తిని హీబ్రూ బైబిల్లో పేర్కొన్న ఏకైక మహిళగా మనం ఆమెను చూస్తున్నాం. అప్పుడు దెబోరా ప్రవక్తిని నమ్మకమైన ఇజ్రాయేలు నాయకురాలుగా కూడా మనం చూస్తున్నాం. ఇజ్రాయేలులకు ఆమె తీర్పు తీస్తుంది. ఎలా? నమ్మకమైన న్యాయమూర్తిగా, నమ్మకమైన నాయకురాలుగా. ఇన్ని నమ్మకాలు,
ఇన్ని సంవత్సరములు దెబోరా ప్రవక్తి ఇజ్రాయేల్ ప్రజలకు ఎలా న్యాయం చేసింది, ఆ న్యాయము ఎంత సరిగా చేసింది, ఎంత జాగ్రత్తగా ఆమె న్యాయము చేస్తే ఆమె 40 సంవత్సరములు దేవుడు ఆమెను న్యాయమూర్తిగా ఉంచాడు. ఇజ్రాయేల్ ప్రజలు మొట్టమొదటి మహిళగా ఆమెను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకే ఇక్కడ అంటాడు ఏమని, ఆమె ప్రభువు చేత ప్రేరేపింపబడింది. ఆమె జనులు ప్రభు ఆజ్ఞలను గైకొనడం మానివేశారు. అంటే మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఎవరు ఆమె? ప్రభువు చేత ప్రేరేపించబడింది. ఎలా ప్రేరేపించబడింది? ఒక బలమైన ప్రవక్తగా. సామెతల గ్రంథంలో దేవుడు వాక్యం ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం. స్త్రీకి అందము, అలంకారం అంటే చాలా ఇష్టం, కానీ అవి రెండు, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అవి వ్యర్థమైనవి, అవి సరిపోయేటి కావు క్రైస్తవ జీవితానికి. ఏది సరిపోయింది? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే స్త్రీకి సరిపోయింది. ఆ భయభక్తులు కలిగిన ఆ సుగుణాలు, ఆ గుణములు, ఆమె తేనెతీగ, ఆ తేనెకున్న తీపిదనము కలిగిన, జాగ్రత్త కలిగిన, ఒక విలువైన గుణము కలిగిన స్త్రీ దెబోరా తల్లిగారు. దెబోరా తల్లిగారు ఆమె దేవుని చేత ప్రేరేపించబడింది. ఇజ్రాయేలీలకు నమ్మకమైన న్యాయవ్యక్తిగా ఉంది. 4 సంవత్సరములు ఆ సరళ వృక్షము కింద కూర్చొని ఆమె తీర్పు తీరుస్తూ వస్తుంది వాళ్ళకు న్యాయముగా. లంచగొండితనము లేదు, అన్యాయముగా లేదు. ఆ న్యాయమైన తీర్పులో ఇద్దరు వ్యాజ్యం ఆడితే, మనం ఉదాహరణ తీసుకుంటే ఆ ఇద్దరిలో ఒకరికి 1000 మంది ఉండి ఒకరికి ఇద్దరు ఉండి వాడి పక్షంన, ఇద్దరున్న వాడి పక్షంన న్యాయం ఉండి 1000 మంది ఉన్న వాడి పక్షంన అన్యాయం ఉంటే ఆమె తీర్పు తీర్చినప్పుడు ఆ 1000 మంది ఓట్ల కొరకు, ఆ 1000 మంది మెప్పు కొరకు ఆమె తీర్పు తీర్చలేదు. అక్కడ ఆమె తీర్పు తీర్చింది, న్యాయపరమైన తీర్పు తీర్చింది. ఎలా తీర్చింది ఆ తీర్పు అంటే మనం ఇందాక చదువుకున్నాం. ఒక ప్రవక్తిని, ఎలా ప్రవక్తిని? దేవుడి చేత ఏర్పరచబడింది. అంటే దేవుడి భయం ఆమెలో పూర్తిగా ఉంది, దేవుడి భక్తి ఉంది. దేవుడి భయము ఎవరి దగ్గర ఉంటుందో, దేవుడి భక్తి ఎవరి దగ్గర ఉంటుందో, దేవుడికి ఎవరు లొంగుతారో, ఎవరు లోబడతారో, దేవాది దేవుడికి ఎవరైతే విలువనిస్తారో వారు మాత్రమే న్యాయమూర్తులుగా తీర్చబడ్డారు. న్యాయమైన తీర్పు వారు మాత్రమే చెప్పగలుగుతారు. ఎందుకంటే వారిని నియమించింది దేవాతి దేవుడు అని వారు ఎరిగి దేవుని ఎదుట వారు సరి అయిన తీర్పును తీర్చగలిగిన వారు అయింటున్నారు. కాబట్టి ఇక్కడ ప్రభువు ఆజ్ఞలను వారు గైకొనడం మానేశారు. ఇజ్రాయేల్ ప్రజలు యెహోవా దృష్టికి ద్రోహము చేశారు, దోషులై ఉన్నారు. కాబట్టి ఇక్కడ ప్రోత్సహింపబడ్డ ఓ దేశ నాయకురాలను ఆమె ప్రోత్సాహంతో ముందుకు వెళ్ళినట్లు చూస్తున్నాం ఆమెను. ఇంకా కానానీయులను అణిచివేయడంలో ఎవరికి? ఇజ్రాయేలు ప్రజలకు సహాయపడింది. ఆమె సహాయపడింది. వారు ఏ రీతిగా 20 సంవత్సరములకు యెహోవాకు మొరపెట్టారో అప్పుడు ఆమెకు వారి పక్షంలో కూడా దేవుడికి మొరపెట్టడం ఆరంభించింది. ఇక్కడ అంటాడు ఏమని? ప్రవచనం పలికింది ఆమె. ఏమని పలికింది? ఇక్కడ మనం ఇందాక చూసుకున్నాం ఏమని? బారాకును పిలువరంభించి, బారాకు అనగా ఎవరు? దెబోరా వారి భర్త. మనం చూస్తాం లపీదోతు అని కూడా అంటారు. ఆ 2 మాటలకు అర్థము మెరుపు అని అర్థము. అప్పుడు ఆయనని పిలువనంపించి, నీవు ఆ కొండకు వెళ్ళు, సిసేరాను అతని రథంలో నేను అక్కడికి రప్పించేదను, వారిని అక్కడికి రప్పించిన తర్వాత అవి మీ చేతికి అప్పగిస్తున్నానని దేవుడు చెప్పలేదా? దేవుడు ప్రవచించలేదా అని పురికొల్పుతుంది. పురికొల్పిన తర్వాత ఇక్కడ ఏం జరిగింది మరొకసారి చూద్దాం. ఏమని? 12వ వచనంలో, అభినోయాము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయినండి సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల ఆరేషోతులో నుండి కీసోను వాగు వరకు తన పక్షంగా ఉన్న సమస్త జనులను పిలిపింపగా. హల్లెలూయా. ఇక్కడ మొదటి మాట మళ్ళా మనం పైన చూద్దాం. ఏమని చెప్పింది ఇక్కడ? నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇజ్రాయేలు దేవుడు యెహోవా చెప్పలేదా అని బారాకు నీది నాతో అంటే ఏమని చెప్పింది? మొట్టమొదటగా ఆమె ప్రవచించింది ఏమని? నువ్వు ఫస్ట్ కొండకు, దేవుడు చెప్పిండు కదా. అంటే శత్రువు వచ్చిన తర్వాత వెళ్ళు అని ఇక్కడ చెప్పలే. నీవు ఫస్ట్ కొండకెక్కు, నీవు ఫస్ట్ ప్రార్థన కొండ ఎక్కు,
నీవు ఫస్ట్ కొండ మీద ఉండు. నీవు ఫస్ట్ కొండ మీద ఉంటే శత్రువుని ఎదుర్కొంటూ వస్తాడు. అక్కడ దేవుడిని యెహోవానే యుద్ధం జరిగిస్తాడు. హల్లెలూయా. మనము లోతుగా ఆలోచించి లోతుగా గ్రహిద్దాం. అక్కడ ఆమె ప్రవచించింది ఏమని, నువ్వు ముందుగా వెళ్ళు, దేవుడు సిసేరాను అతని రథమును నీ చేతికి అప్పచెప్తానని చెప్పాను కాబట్టి ఆ కొండకు వెళ్ళు. మరి నీవు నేను నిత్యం మనమున్న ఈ సమస్యలను బట్టి, మనమున్న స్థితిగతిని బట్టి మనం ప్రార్థన కొండను ఎక్కుతున్నామా? మొట్టమొదటగా శత్రువుని ఎదుర్కొందుకు వెళ్తున్నామా? లేదు. ఈ రోజు నుంచి స్త్రీ ఏ రీతిగా ప్రవక్తగా ప్రవచించింది, ఈ దినము దేవుడు కూడా మనకు ప్రవచిస్తున్నాడు. మొట్టమొదటగా నీవు ప్రార్థన కొండను ఎక్కు, ప్రార్థన కొండను ఎక్కు. దేవుడు శత్రువుని చేతికి అప్పచెప్తానన్న మాట సత్యం. కాబట్టి నువ్వు ప్రార్థన కొండని ఎక్కినట్లయితే శత్రువు ఆటోమేటిక్గా నీ చేతికి దేవుడు అప్పచెప్తాడు. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఉన్న శక్తి, ఆ కొండలో ఉన్న శక్తి, దేవుడి ఆత్మతో నువ్వు చేస్తున్న ప్రార్థన, వాక్యమును పట్టుకొని చేస్తున్న ప్రార్థనను బట్టి దేవుడు నీ చేతికి శత్రువుని అప్పచెప్పుటకు సిద్ధమై ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళు అనన్నది. ఇతను వెళ్ళినాడన్న సంగతి శత్రువైన సిసేరాకు తెలియబడినప్పుడు చుట్టూరున్న వారందరినీ సమకూర్చుకొని సైన్యములను రథములను తీసుకొని వెళ్ళాడు. ముందుగా ప్రవచించిన మాట, అతని సేనాలను అతని రథములను నేను నీకు అప్పచెప్తానని దేవుడు చెప్పలేదా? నువ్వు వెళ్ళు. ముందుగా బారాకు వెళ్ళాడు. తర్వాత సిసేరాకు తెలిసింది ఏమని, వాళ్ళు వెళ్ళారు అని తెలిసినప్పుడు ఈయన సైన్యాన్ని వెంట పెట్టుకొని సిసేరా వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. హల్లెలూయా. దేవుడి వాక్యం మర్మమైనది, బలమైనది. ఇక్కడ అంటున్నాడు ఏమని, రథములను అన్యుల సేనాపతులను అందరినీ పిలువనంపింపగా 14వ వచనం, దెబోరా లెమ్ము, యెహోవా సిసేరాను నీ చేతికి, దెబోరా చెప్తుంది ఏమని, సిసేరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే, యెహోవా మీకు ముందుగా బయలుదేరును కదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. హల్లెలూయా. నీ చేతికి అప్పచెప్తానని చెప్పాడు కదా అన్నప్పుడు అప్పుడు ఆయన కొండ దిగి వచ్చి ఉన్నాడు. వచ్చినప్పుడు బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసేరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనలను కలవరపరచగా సిసేరా తన రథము దిగి కాలినడకను పారిపోయిన. హల్లెలూయా. అంతకు ముందుగా మనం చూసినట్లయితే వారు కీషోను వాగు వరకు తన పక్షంగా ఉన్న సమస్యలను పిలవబోదు. ఎక్కడికి? వాగు వరకు పిలిపించారు. మనం గ్రంథాలు చూసినట్లయితే ఇక్కడ అంటున్నారు ఏమని, అదే బారాకు వారిని హతము చేయనట్లు సిసేరా తన రథములన్నిటినీ అతని సర్వసేనలను కలవరపరచగా. ఎవరు? యెహోవా. ఎవరిని కలవరపరిచారు? సిసేరాను తన రథములన్నిటినీ సర్వసేనలను, అతనికి ఉన్న సేనల మొత్తాన్ని యెహోవా కలవరపరిచి ఉన్నాడు. ఎలా కలవరపరిచి ఉన్నాడు? అక్కడ మనం వాగును చూస్తున్నాం. గ్రంథాలు చెప్తాయి, నీటిలో ముంచి వేసినట్లుగా మనం గ్రంథాలలో మనం చూసుకున్నట్లయితే మనకు తెలియబడుతుంది. అలా కలవరపరిచినప్పుడు బారాకు ఆ రథములను సేనాలను అన్యుల ఆరేషోతు వరకు తరుమగా సీసేరా యొక్క సర్వసేనయు కత్తివాతకు కూలి తరుముచూనే ఉన్నారు. వాళ్ళు ఇలా సర్వసేన 10,000 మంది వాళ్ళు తరుముచూనే ఉన్నారు. బారాకు తరుముచూనే ఉన్నారు. కత్తివాత చేత కూలినట్లు మనము చూస్తున్నాం. దయచేసి వాగ్దానాన్ని వాక్యాన్ని గమనించాలి. సిసేరా అంతటి బలవంతుడైనను దేవుడు బలము ముందు ఆయన బలము బలాదురైంది. ఎందుకంటే ఆమె దేవుడి యందు ఏర్పరచబడ్డ ఒక బలమైన మహిళ ప్రేరేపించబడింది, ఒక మంచి నాయకురాలు. కాబట్టి ఆమె న్యాయము తీర్చుటలో ఒక మంచి నాయకురాలుగా మనం న్యాయమూర్తిగా చూస్తున్నాం. ఇక ప్రవచించటంలో దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్తగా చూస్తున్నాం. దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త దేవుడి యందు నిలకడగలిగి, కట్టడగలిగి, భయము కలిగి ప్రవచిస్తుంది. ఆ ప్రవచనమును దేవుడు చూస్తాడు. అది నిజమైన ప్రవచనమా, అది అబద్ధమైన ప్రవచనమా, అది న్యాయమైన ప్రవచనమా అని ఆ ప్రవచనమును దేవుడు చూసినప్పుడు దేవుడు ఇజ్రాయేల్ పక్షం ప్రజలు ముర్ర పెట్టింది చూశాడు. దేవుడు వారు వేడుకున్నది చూశాడు. వారు తన తట్టు తిరగడం చూశాడు. ఈమె న్యాయపరంగా దేవుణ్ణి అడిగింది, న్యాయపరంగా ప్రవచించింది. ఆ ప్రవచనానికి దేవుడు ఫలితాన్ని అనుగ్రహించాడు. ఆ ఫలితమే ఈ దినము ఇజ్రాయేలు ప్రజలు ఆ సేనాధిపతి అయిన సైన్యం నుంచి విడిపించుటకు ఆమె సహాయపడింది, ఆమె బలం పడింది, ఆమె ఎందుకు వారిని పురికొల్పింది. ఇలా చూస్తున్నాం మనం. ఇంకాను ఏమని, ఆషూరు రాజైన అబీనుకును కయీనుడైన ఏబేరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండెను గనుక సీసేరా కాలినడకను కయీనీయుడగు ఏబేరు భార్య అయిన యావేలు గుడారంనకు పారిపోయాను.
అక్కడికి సమాధానం వారి ఇంటికి పారిపోయినప్పుడు అప్పుడు యావేలు సీసేరాను ఎదుర్కొనబోయి ఆమె ఏమని పిలుస్తుంది అతన్ని చూసి, నా ఏలినవాడ, వారికి సమాధానం మంచి మాట ఉంది కాబట్టి, నా ఏలినవాడ రమ్ము రమ్ము, ఇక్కడికి తిరుగుము అని భయపడకుమని చెప్పినందుకు అతడు ఆమె గుడారంలో చొచ్చాను. చొచ్చిన ఆ గుడారమే అతనికి మరణ గుడారముగా మనము చూస్తున్నాం. ఏమని, ఆమె గొంగలితో అతన్ని కప్పి అతడు దప్పిగొని ఉన్నానని దయచేసి దాహంలో కొంచెము నీళ్ళిమ్మని ఆమెను అడిగెను. ఆమె ఒక బాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతని కప్పుచుండగా, అతనికి దాహము తీర్చింది, పాలబుడ్డి ఇచ్చింది, దాహము తీర్చి మరలా కప్పింది. కప్పిన తర్వాత అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము, ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ ఎవడైనా నున్నాడని అడిగిన ఎడల నీవు ఎవడను లేడని చెప్పవాలి. నన్ను ఆమెకు చెప్తున్నాడు, వీడుండు, నేను దాగి ఉంటామా, నువ్వు అక్కడుండు అని అన్నాడు. అనగానే సరే అన్నది. అని ఏమంటుంది, పిమ్మట ఏబేరు భార్య అయిన యావేలు గుడారపు మేకు తీసుకొని, ఆమె ఎక్కడ కావాలి ఉండమన్నాడు, గుడారపు ముందులో ఉండమన్నాడు. ఆ గుడారపు మేకును పీకింది. ఆమె ఏం చేసింది, మేకును తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చింది. చలి శబ్దం కాకుండా వచ్చింది. ఇక్కడ దానికంటే ముందు 9వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా, అప్పుడు ఆమె నీతో, నేను అగత్యముగా వచ్చేదను, అయితే నీవు చేయి ప్రయాణం వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక్క స్త్రీ చేతికి సీసెరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళే. హల్లెలూయా. నువ్వు రా అని అక్కడ పిలిచాడు ఆయన. సరే నేను వస్తా, కానీ నేను వస్తే నీ ఘనత రాదు. దేవుడు మళ్ళీ ప్రవచించింది. ఏమనామే, దేవుడు ఒక స్త్రీ చేతికి బారాకును అప్పచెప్పిండు. సైన్యాధిపతి రథములు రౌతులు అన్నీ ఏమాయ్, ఒక్క స్త్రీ చేతికి దేవుడు ఒక సేనాధిపతిని, బలమైన ఒక సైనికుణ్ణి అప్పచెప్తున్నాడని యెహోవా ప్రవచించాడు. యెహోవా సెలవిచ్చాడు. యెహోవా సెలవిచ్చిన వాగ్దానము ప్రకారము ఇక్కడ మరలా చూద్దాం. ఏమని, పిమ్మట ఏబేరు భార్య అయిన యావేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతులలో దిగగొట్టగా, ఎక్కడ అతను అలసిపోయి ఉన్నాడు, మేకును తీసింది, కంతులల్లా కొట్టింది. ఒక స్త్రీ చేతికి దేవుడు అప్పచెప్పాడంటే ఆ స్త్రీ ఎంత వివేకము కలిగినది, ఎంత జ్ఞానము కలిగినది. దయచేసి ఇక్కడ ఆమెను కూడా, యావేలని ఆమెను కూడా చూద్దాం. మనం ఆ తల్లిని కూడా చూద్దాం. ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ. ఒక శత్రువును ఓడగొట్టడం అంటే ఆషామాషి విషయము కాదు. ఒక స్త్రీ జ్ఞానము కలిగిందై ఉండాలి, తెలివి కలిగిందై ఉండాలి. ఎలా పిలిచింది, వారికి సమాధానం ఒక పిలిచింది, కానీ చేస్తున్న అన్యాయం తెలుసు, పిలిచింది. స్తోత్రం. పిమ్మట ఏబేరు భార్య అయిన యావేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతులలో దిగగొట్టగా. హల్లెలూయా. ఇంట్లోకి రమ్మని పిలిచింది, దాహమడుతే పాలబుడ్డిచ్చింది, గొంగడి చేత కప్పింది, దాపెట్టింది. నువ్వు దాగి ఉండు, గుడారపు దగ్గరుండు, ఎవరన్నా వస్తే లేరు అని చెప్పు అంది. సరే అంది. చెప్పు అన్నాడు, సరే అంది. అతను అలసిపోయి పరిగెత్తి పాలబుడ్డి పాలు తాగి నీళ్లు తాగి ఆయన సొమ్మసిలి నేలకు పడుకున్నాడు, ఒరిగిపోయినప్పుడు స్త్రీ చేతికి ప్రవక్త మొదలుపెట్టింది. ఏమన్నా, ఒక స్త్రీ చేతికి సీసెరాను దేవుడు అప్పగించబోచున్నాడు. అది ఎలా? ఇంత పెద్ద సైన్యాధిపతి పరుగులీడుతున్నారు ఒక్క స్త్రీ చేతికి, ఒక్క స్త్రీ చేతికి. స్త్రీ చుట్టూ సైన్యం ఉన్నది కాదు, స్త్రీ చుట్టూ ప్రజలున్నది కాదు, స్త్రీ సిద్ధపడింది కాదు. ఎలా జరిగింది అనేది మనకు ప్రవచించినప్పుడు తెలియదు. కానీ ఆయన ప్రవచనము నిజము. ఆమెను దేవుడు ప్రేరేపించబడి ఏర్పరచుకున్న దేవునికి లోబడి ప్రతి న్యాయం తీర్చింది. కాబట్టి ఆమె ప్రవచనాన్ని దేవుడు నెరవేర్చుటకు సిద్ధమయ్యాడు. నెరవేర్చాడు. దేవుడే సెలవిచ్చాడు కాబట్టి ఆయన నెరవేర్చాడు. ఎందుకు? ఆమె భయభక్తులు చూపడం వల్ల. ఇక్కడ అప్పచెప్పింది. అక్కడ కూడా ఆ యావేలు ఆ స్త్రీ
జ్ఞానము కలిగింది. శత్రువుని ఎలా చేజిక్కించుకొనాలో సరి అయిన జ్ఞానము కలిగిన స్త్రీకే దేవుడు అప్పచెప్పాడు. స్త్రీ జ్ఞానము కలిగినదైతేనే, ఒక ప్రార్థన పరురాలైతేనే, దేవుడి విషయంలో భయభక్తులు కలిగినదైతేనే ఒక శత్రువైన ప్రతి సమస్యను ఓడగొట్టేది అయింటుంది స్త్రీకి దేవుడిచ్చిన ప్రాధాన్యత చాలా విలువగలది. అందుకే ఇక్కడ ఎలా మెల్లగా వెళ్ళి నేలకు దిగునట్లు గాఢ నిద్ర చేత ఉన్నాడు ఆయన. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మేకును కనుసలలో ఎక్కడేసింది? ఆయనను అందరిని పిలిచి రండి రండి అని పిలవలేదు. ఆమె మేకు తీసింది, గుడారపు మేకును సుత్తె తీసుకొని వచ్చి కన్నతులలో నేలకు దిగటట్టు కొట్టేసింది మేకును. సిసెరాను దేవుడు ఒక స్త్రీ చేతికి అప్పజెప్పాడు అని. అప్పుడు అతడు చచ్చెను. బారాకు సిసెరాను తరుముచుండగా యాబేలు అతనిని ఎదుర్కొన వచ్చి, రమ్ము, నీ వెతుకుచున్న మనుషుణ్ణి నీకు చూపించదనగా బారాకును పిలిచింది. రా, నువ్వు వెతుకుచున్న మనుషుని నేను చూపిస్తాను పిలిచినప్పుడు అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను. ఆ మేకు అతని కణతులలో ఉండెను. హల్లెలూయా. ఆయన వచ్చి చూసేసరికి ఇక్కడ ఏమైంది? ఆయన చచ్చిపడి ఉన్నాడు. ఆ మేకు అతని కన్నతులలో ఉంది. ఆ దినమున దేవుడు ఇజ్రాయేలు ఎదుట కానాను రాజైన యాబీనును అణచెను. తర్వాత వారు కానాను రాజైన యాబీనును సంహరించే వరకు ఇజ్రాయేలు బెన్యాక ఇదంతా కింది వరకు చూసినట్లయితే చాలా గొప్పగా ఉంది. అప్పుడు ఆమె ఇక్కడ ఒక కీర్తన కూడా పాడినట్లు మనం చూస్తాం. ఏమని? ఆ దినమున దెబోరాయి అబినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడారు. ఇద్దరు కలిసి ఒక కీర్తన పాడిండ్రు. 5వ అధ్యాయం చూసిన ఇజ్రాయేలులో యుద్ధశాలులు ధైర్యము కనుపరిచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. ఎలా సిద్ధపడ్డారు? సంతోషంగా సిద్ధపడ్డారు. దేవుణ్ణి ధైర్యముగా ఇజ్రాయేలు యుద్ధశాలులుగా ఉన్నారు, ధైర్యముగా ఉన్నారు. కాబట్టి రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి, యెహోవాకు గానము చేసేదము. ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తి మొత్తము చూసినట్లయితే అధ్యాయం అంతా ఒక కీర్తన పాడింది ఆమె. అంటే దెబోరా ప్రవక్తిని ఏ రీతిగా ఉంది అనేది మనము కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దెబోని ప్రవక్తి వలె మనము కూడా ఒక వీర వనిత వలె, ప్రార్థన యోధురాలు వలె మనము కూడా దేవుడి సన్నిధిలో దేవుడి దృష్టికి అనుకూలంగా కనబడితే దెబోరాకి ఇచ్చిన వరము దేవుడు మనకు కూడా ఇచ్చుటకు సిద్ధమై ఉంటున్నాడు. దెబోరా సైన్యమును జయించుటకు ఏ రీతిగా సహాయపడిందో ఇజ్రాయేలులకు, మనము కూడా నశించిపోతున్న ప్రజల పక్షముగా దేవుడి పక్షము నిలబడి నశించిపోతున్న ప్రజలను విడిపించుటకు మనం కూడా సహాయపడుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. ఈ వాక్యం దేవుడు మన ఆత్మలను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.